రైట్ ఇక న్యూస్ మార్నింగ్ చర్చలోకి వెళదాం. ఏపీ పాలిటిక్స్ లో ఈడీ లేఖ చిచ్చురేపుతోంది. జగన్ అక్రమాస్తుల కేసులో మరింత లోతుగా విచారణ జరపాలంటూ 2017 మే 31న ఈడీ సిబిఐకి రాసినటువంటి లేఖను నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ఈడీ లేఖ రాసినా పట్టించుకోకుండా మోడీ జగన్ వంటి అవినీతి పరులకు కాపలాదారుగా మారారని ఆరోపించారు. నేరాలు చేయడంలో జగన్ది మాస్టర్ మైండ్ అని కూడా అన్నారు. చెస్లో గ్రాండ్ మాస్టర్ లాగా నేరాల్లో జగన్ గ్రాండ్ మాస్టర్ అని విమర్శించారు. ఏపీలో జగన్ గెలిస్తే నీ కాల్మొక్తా బాంచనంటూ కేసీఆర్కు లొంగిపోతారని కూడా ఆరోపించారు. మరోవైపు ఈడీ లెటర్ అంటూ గగ్గోలు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రికి తన విషయానికి వస్తే మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు చెడ్డవిగా కనిపిస్తున్నాయా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. సిబిఐకి రాష్ట్రంలో నో ఎంట్రీ అన్న నువ్వా కేసుల గురించి మాట్లాడేది అని కూడా విమర్శిస్తోంది. 2017లో మోడీతో కలిసి ఉన్నటువంటి మీరే ఈడీ లెటర్ను తయారు చేశారా? అప్పటి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి సుజనాథ్ చౌదరి, అశోక్ గజపతిరాజు ఆ లెటర్లో సంతకాలు ఏమైనా చేశారా అని కూడా ఆ పార్టీ ప్రశ్నించింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితం ఏపీ ఎన్నికల తరువాత ముగిసిపోతుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. రైట్, ఈ అంశాలపైన చర్చలో పాల్గొంటున్నారు విల్సన్ గారు, ఏపీ బీజేపీ కార్యదర్శి, పద్మజారెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఇక వేణుగోపాలాచారి గారు, టీఆర్ఎస్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఢిల్లీలో వారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. పట్టాభి గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం పద్మజారెడ్డి గారితో మాట్లాడదాం. పద్మజారెడ్డి గారు, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈడీ 2017లో సిబిఐకి రాసిన లెటర్ అంటూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ చూపించారు. ఈ వ్యవస్థలన్నీ జగన్కు అనుకూలంగా మారేటట్టు మోడీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈడీ లేఖ రాసినా కూడా పట్టించుకోవట్లేదని, నేరాలు చేయడంలో జగన్ది మాస్టర్ మైండ్ అని కూడా విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మండు వేసవి కాలంలో ఉన్నాం, ఎన్నికలు వేడి పుట్టిన తరుణంలో ఉన్నాం. మీరు అన్నట్టు ఈ ఎలక్షన్స్ అయిపోతే కరెక్ట్గా 30 రోజుల పాటు కాలం ఉంది. ఆ 30 రోజుల్లో తెలుగుదేశం భవిష్యత్తు బంగాళాఖాతంలో కలవబోతుంది అనే తరుణంలో పాపం చంద్రబాబు నాయుడు గారికి ఇంత మండు వేసవిలో కూడా వెన్నులో చలి పుడుతూ ఉంది, బట్టలు తడిచిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది 2017లో మే 31 రాసిన లెటర్. దానికి ముందు మనం ఇక్కడ ఒకటి విషయం గుర్తు చేసుకోవాలి. మే 10వ తారీఖున అదే 2017లో ఈ ప్రబుద్ధులు అందామా లేదా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అందామా, ఎన్డీఏ గవర్నమెంట్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కలిసి కాపురం చేస్తున్నటువంటి తరుణం అది. ఆ రోజున రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కలిసినప్పుడు ఖచ్చితంగా మా మా ప్రతిపక్ష నాయకుడు, ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాడే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఖచ్చితంగా డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేసి మేము బేషరతుగా రాష్ట్రపతి ఎన్నికలకి మద్దతు ఇస్తాము, మాకు ప్రత్యేక హోదా ఒక్కటే అంశము, అది తప్ప మేము ఇంకేం కోరుకోవటం లేదు అని కండిషన్ పెట్టడం కూడా జరిగింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మే 31 తనకు అనుకూలమైనటువంటి వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాడు కదా. గ్రాండ్ మాస్టరా కాదా అంటే అబద్ధాలకి, మోసాలకి, కుట్రలకి, ఇటువంటి చర్యలకి బ్రాండ్ మాస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి కుట్రల కన్నా ఏం పాల్పడతాడండి? 31వ తేదీ ఈడీలో ఆయనకు అనుకూలమైనటువంటి వాళ్ళు ఉన్నారని మేము ఓపెన్గా రికార్డెడ్గా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఓకే, జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పారు. న్యాయ వ్యవస్థలను ఎలా తప్పుదారి పట్టించారో కూడా మీడియాల ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది. ఏ ప్రభుత్వ చరిత్రలోనే ఉండదు. టీడీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల కాలంలో పనిచేసినటువంటి టైంలో చీఫ్ సెక్రటరీలు ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తున్నారు అని మీడియాల ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఇంత చరిత్ర, ఒక హీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడతారు? అంటే ఈరోజు ఎలక్షన్స్లో ప్రజల మూడంతా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలనే దృష్టితో ఉన్నటువంటి సందర్భంలో దీన్ని బయటపెట్టడం ద్వారా ఏదైనా రాజకీయ ప్రయోజనం పొందొచ్చేమో, రాసినప్పుడు సిబిఐ స్పందించాలి కదా, దీని లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈడీ చెప్పింది కదా. ఈడీ చెప్పినప్పుడు ఆ దర్యాప్తు సాగించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? గతంలో కూడా ఈ అలోక్ వర్మ గారి గురించి చాలా మద్దతు ప్రకటించినారు. ఈరోజు మోడీ అనుకూలంగా నడుచుకోలేదు కాబట్టే ఆ సిబిఐలో లొకలొకలు ఉన్నాయి, అటువంటి న్యాయమైన నిజాయితీ పరునటువంటి వ్యక్తిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకునే పెద్ద మనుషులు ఈ 2017 పీరియడ్లో ఎవరున్నారండి? మరి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మీద ఆ లెటర్ ఇన్ని రోజులు దాచిపెట్టడం జరిగింది? ఈరోజు బయటపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈ 2 సంవత్సరాల కాలంలో
అంటే ఎన్డీఏలో జత కట్టినటువంటి సందర్భంలో దీని మీద యాక్షన్కి ఎందుకు ప్రయత్నం చేయలేదు? అసలు అత్యంత రహస్యంగా ఉండవలసినటువంటి ఇటువంటి లెటర్లు తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి ఎలా దక్కిందనే విషయం మీద కూడా ఖచ్చితంగా ఈ విచారణ జరగాల. అసలు సిబిఐ అంటే నమ్మకం లేదు, ఈడీ అంటే నమ్మకం లేదు, ఎన్ఐఏ అంటే నమ్మకం లేదని పదే పదే ప్రగల్భాలు పలికే విమర్శించే ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజు సిబిఐ లెటర్ కి ఏం ప్రాధాన్యత ఉందని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. అంటే ఈడీలో కానీ సిబిఐలో కానీ ఖచ్చితంగా ఈయనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం అది చాలా పద్ధతైనటువంటి ఇన్వెస్టిగేషన్ బ్యూరో. నేను ఒక్క విషయం ఇక్కడ ప్రస్తావించి తీరాలండి. జేడి లక్ష్మీనారాయణ గారు ఈరోజు ఏ పార్టీలో చేరుతున్నారు? ఏ పార్టీలో? వాళ్ళ ముసుగులు తొలగిపోయాయా లేదా? అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు సిబిఐలో విచారణకు ఉన్నటువంటి 12 కేసుల్లో ఇది ఒక 13వ కేసుగా ప్రయత్నం చేయండి, కోర్టులకు అప్పీల్ చేయండి. మీరు నిజంగా మీరు చేసినటువంటి ప్రయత్నం మీరు ఫలితం పొందాలనుకున్నట్టయితే కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు కదా. 12 కేసుల్లోనే ఆయన నిర్దోషిగా బయటకు రాబోతున్నారు ఈ రోజున. అందులో ఇన్వాల్వ్ అయినారని చెప్పుకున్నటువంటి అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా, రత్నప్రభ గారు కానివ్వండి, శ్రీలక్ష్మి గారు కానివ్వండి, సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, బిపి ఆచార్య గారు కానివ్వండి, అనేక మంది అధికారులు నిర్దోషులుగా ఈరోజు బయటకు రావడం జరిగింది. పెద్ద రాష్ట్రాలకి చీఫ్ సెక్రటరీలు కూడా ఈరోజు పని చేయడం జరుగుతుంది. అంటే అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కై బనాయించి జేడి లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి తన మనుషులను అందులో పెట్టుకొని తనకు అనుకూలంగా చేసే ప్రయత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన ఈ కుట్ర కేసులు అన్నీ కూడా ఖచ్చితంగా బయటపడతారనే పరిస్థితుల్లో గత 2014 ఎలక్షన్స్ లో కూడా ఏం సాధించారండి? కేవలం 1% ఓట్లు. ఈ భుజాల మీద ఒకరిని, ఆ భుజాల మీద ఒకరిని పెట్టుకొని మోసి ఈరోజు నటిస్తూ కూడా వాళ్ళ మీద న్యాయం కోసం పక్కకు రాకుండా రాష్ట్రానికి ఎలాంటి న్యాయము చేయకుండా అన్యాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు దిక్కుతోచక అసలు ఈరోజు ఓటుకు నోటు కేసు కానివ్వండి, ఈ రోజు డేటా చోరీ విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో భ్రష్టు పట్టి ఇంకా దారి లేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేయడం ద్వారా ఏదైనా ఫలితం పొందొచ్చేమో, కొందరి మనసులైనా దృష్టి మరల్చొచ్చేమో అనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు ఇది. రైట్, పట్టాభి గారు మీరేం చెప్తారు? ఈడీలో చంద్రబాబుకు అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మొదటి నుంచి మేము అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాము. అత్యంత రహస్యంగా ఉండాల్సినటువంటి లెటర్ మీ చేతిలోకి ఎలా వచ్చింది? ఇది వైసీపీ ప్రశ్నలు. దాన్ని 2 సంవత్సరాల కాలం పాటు ఎందుకు అట్టి పెట్టారు? ఈశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఈశ్వర్ గారు ఈశ్వర్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి అనకొండ, ఆ అవినీతి అనకొండకు చెందినటువంటి పుట్టలో నుంచి ఇప్పుడు ఇటువంటి విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. అది మామూలు అనకొండ కాదు కదా. ఇప్పుడు అటువంటి పుట్టలో నుంచి ఇటువంటి అక్రమాలు తవ్వే కొద్దీ బయటకు వస్తూనే ఉంటాయి. లేటెస్ట్గా ఇంకోటి బయటకు వచ్చింది వాళ్ళ. ఇక్కడ 2 అంశాలండి. ముందుగా ఒకటి, మేము ఏదైతే చెప్తా ఉన్నామో బీజేపీ వైఎస్ఆర్సీపీ పూర్తిగా కుమ్మక్కయ్యి ఈ రోజున రాజకీయం చేస్తున్నాయి అనటానికి ఈడీ కర్నైల్ సింగ్ గారు ఏదైతే మరి సిబిఐకి లేఖ రాశారో ఆ లేఖ సారాంశాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, సిబిఐ ఏదైతే మెమో ఫైల్ చేసిందో అవును 23/9 అంటే సెప్టెంబర్ 23, 2013లో సిబిఐ ఒక మెమో ఫైల్ చేసిందండి. ఆ మెమోలో మీరు చాలా అంశాలు ప్రస్తావించలేదు. దాదాపు 73 కేసుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కేవలం 28 కేసుల మీద మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. మిగతా అంశాలను మీరు ఎందుకు ప్రస్తావించలేదు? దానిలో చాలా కీలకమైనటువంటి హిందూజా అంశం కానివ్వండి, శ్యాంప్రసాద్ రెడ్డికి చెందినటువంటి 2 క్విడ్ ప్రోకో అంశాల ద్వారా 100 కోట్లు అక్రమాలు జరిగినాయి, విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరిందని చెప్పి చాలా క్లియర్గా ఈడీ కర్నైల్ సింగ్ గారి లేఖలో ప్రస్తావించారు. ఇక్కడ పాపం పద్మజారెడ్డి గారు పదే పదే జేడి లక్ష్మీనారాయణ గారి ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. ఆవిడికి పాపం విషయం సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన ఉండదు, విషయాలు తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. జేడి లక్ష్మీనారాయణ గారు జూన్ 2013లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ పదవి నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారండి. అవును, జూన్ 2013లో జేడి లక్ష్మీనారాయణ గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు.
మెమో ఇచ్చింది సెప్టెంబర్ 2013లో. సిబిఐ ఏదైతే మెమో ఇచ్చిందో దాన్ని ఏదైతే తప్పుపడతా ఉన్నారో ఆ మెమో తయారైంది సెప్టెంబర్ 2013లో. అప్పటి వరకు దర్యాప్తు చేసింది 11 ఛార్జ్ షీట్లు తయారు చేసింది ఎటువంటి సంబంధం లేదు లక్ష్మీనారాయణ గారు అనేది వాళ్ళ వాదన. ఈ రోజు కూడా జేడీ లక్ష్మీనారాయణ గారిని అడ్డు పెట్టుకొని గతంలో విజయ రామారావు గారిని అడ్డం పెట్టుకొని చాలా స్పష్టంగా వినండి. ముసుగులన్నీ తొలగిపోయినాయండి. చెప్పండి పట్టాభి గారు. ఇట్లా ఇంటరప్ట్ చేస్తే నేను ఉండనండి. చెప్పండి ఈశ్వర్ గారు. ఇప్పుడు అదొక అంశం. రెండోది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేసింది నవంబర్ 2017లో అండి. ఈ మెమో విడుదలైంది సెప్టెంబర్లో, సారీ 2017 సెప్టెంబర్ 31, మే 2017లో మే 31 సిబిఐకి లేఖ రాశారు. అంటే ఈ లేఖని అడ్డం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసింది నవంబర్ 2017లో. మే 2017లో ఈడీ గారు లేఖ రాశారు. ఈడీ నుంచి లేఖ వచ్చింది. ఈ లేఖను అడ్డం పెట్టుకుని భారతీయ జనతా పార్టీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని లొంగ తీసుకుంది. బాబు జగన్మోహన్ రెడ్డి, ఇదిగో ఈ లేఖ చూసావు కదా, దీని మీద కనుక సిబిఐ మళ్ళీ దర్యాప్తు జరిపితే నీ బండారం అంతా కూడా బట్టబయలవుతుంది, ఇంకా కూడా నీ మీద కేసులు పెరిగే పరిస్థితి ఉంటుంది, నువ్వు వెంటనే తిహార్ జైల్లో కూడా వెళ్లాల్సిన పరిస్థితి. కాదు పట్టాభి గారు, ఈ లాజిక్ అర్థం కావట్లేదు. అప్పటికే 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. 11 ఛార్జ్ షీట్లలో ఆయనే ఏవన్గా ఉన్నారు. ఇప్పుడు ఈ మెమోని పట్టుకుంటే మోడీకి వచ్చేటటువంటి లాభం ఏంటి? అప్పటికి టీడీపీ బీజేపీ కలిసే ఉన్నాయి. 2017 సెప్టెంబర్ నాటికి మంచి దోస్తులు మీరిద్దరు. చాలా క్లియర్. ఒక లెటర్ పట్టుకుంటే ప్రత్యేకంగా దొరికేదేముంది? అప్పటికే ఏవన్గా ఉన్నారు కదా, ఆ ఏవన్నే పట్టుకొని మాట్లాడచ్చు కదా అంతకుముందు నుంచే. ప్రత్యేకంగా ఆ రోజునే ఎందుకు చూడాలి మనం? 11 ఛార్జ్ షీట్లలో ఆయన జగన్ ఏవన్గా ఉన్నారు. మోడీకి ఇది చాలదా? మధ్యలో ఆవిడెందుకండి ప్రతిదానికి? మోడీకి ఇదొక్కటి సరిపోదా? 11 కేసుల్లో ఏవన్గా ఉన్నారు జగన్ అనేటటువంటి ఒక అంశం సరిపోదా? ఈ ఈడీ లెటరే చాలా ముఖ్యమా? ఇప్పుడు చెప్పా కదా ఈశ్వర్ గారు, ఇప్పుడు ఒక అవినీతి అనకొండని లొంగ తీసుకోవాలంటే చీపురు పుల్ల చాలదండి. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే పద్మజారెడ్డి గారు, నేను ఒక ప్రశ్న అడిగాను పట్టాభి గారిని. నేను ఒక ప్రశ్న అడిగిన పట్టాభి గారిని, చెప్పనివ్వండి. దమ్ముండాలి, నిజాయితీ మీద నమ్మకం ఉండాలి. ఒక నిమిషం ఆగండి. నేను ఒక ప్రశ్న అడిగాను, దానికి చెప్పనివ్వండి పట్టాభి గారిని. పట్టాభి గారు చెప్పండి. ఈశ్వర్ గారు, నన్ను మాట్లాడనిచ్చే అవకాశం ఉందా లేదా? చెప్పండి. ఇప్పుడు ఆ రకంగా చీపురు పుల్లతో అనకుండా ఆడించలేరు కాబట్టి ఒక ఇనపరాడ్డును తయారు చేసుకున్నారు. ఒక నిమిషం మీకు అవకాశం ఇస్తాను, మీరు ఆగండి. పాదయాత్రలో ఏ రోజు కూడా ఒక నిమిషం ఇద్దరు ఒకేసారి మాట్లాడితే అర్థం కాదు. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే అర్థం కాదు. ప్రజల్లోకి వాస్తవం వెళ్ళాలి. ఒక నిమిషం ఆగాలి. మీరు దమ్ముండాలి, విచారణ ఎదుర్కొనే దమ్ముండాలి. మా నాయకుడు కోరుకున్నాడు ఆ విచారణ లోతుగా జరగాలనేది ఇక్కడ ఈడీ ఆరోపణ. లోతుగా జరగలేదనేది. ఒక నిమిషం ఆగండి, ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ పట్టాభి గారు, మీరు కన్క్లూడ్ చేయండి నా ప్రశ్నకి. ఇప్పుడు చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఇప్పుడు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎక్కడా కూడా మోడీని విమర్శించకుండా, బీజేపీని పల్లెత్తు మాట అనకుండా చక్కగా వీళ్ళు చెప్పినట్టు నడుచుకున్నాడు. ఇక రెండోది, మీరు అడిగినటువంటి ప్రశ్న, ఈ లేఖ ఈ రోజు ఏ విధంగా బయటకు వచ్చిందని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు 2 విషయాలండి ఈ అంశానికి వచ్చి. ఒకటి, ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఆర్టీఐ పరిధిలోకే వస్తాయండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీరు సిబిలో, ఈడీలో అవినీతికి సంబంధించి, హ్యూమన్ రైట్స్ వైలేషన్ సంబంధించి మీరు ఎటువంటి సమాచారాన్ని అయినా వారి దగ్గర నుంచి పొందే అవకాశం ఉంది. ఇక రెండోది, మొన్న సుప్రీంకోర్టు రఫేల్ కుంభకోణం విచారణల సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారండి. రఫేల్ కుంభకోణానికి సంబంధించి కొన్ని పత్రాలు హిందూ దినపత్రికలో ప్రచురితం అయితే, ఈ పత్రాలు ఎలా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి, దొంగలించారని కేంద్ర ప్రభుత్వం వాదనలు మొదలు పెడితే రంజన్ గొగోయ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, మీరు పత్రాలు ఏ విధంగా బయటకు వచ్చినాయి అన్నది కాదు, దానిలో కంటెంట్ గురించి మాట్లాడండి, కంటెంట్ ముఖ్యం అని చెప్పి సుప్రీంకోర్టు అక్షంతలేసింది కేంద్ర ప్రభుత్వాన్ని.
ఆ విధంగా ఈ రోజున మనం లేఖ ఎలా బయటకు వచ్చిందని కాదు, దానిలో ఏమి ప్రస్తావించింది, ఈడీ ఏం చెప్పింది సిబిఐకి, మీరు సరైన పద్ధతిలో మళ్ళీ విచారణ జరిపి ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయండి, సిబిఐ కోర్టుకు మీరు ఎమ్మటే సబ్మిట్ చేయండి అని ఈడీ లేఖలో చాలా క్లియర్ గా ఉంటే సిబిఐ ఆ విధంగా చేయకుండా జగన్మోహన్ రెడ్డికి సహకరించింది. నిజంగా గనక ఒక్క నిమిషం ఈశ్వర్ గారు కన్క్లూడ్ చేస్తా ఉన్నా, సిబిఐ గనక నిజంగా ఈడీ లేఖలో ప్రస్తావించిన విధంగా చేసి ఉంటే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం అనుభవించాడు. కానీ బీజేపీ ఈ రోజున అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ వస్తుంది కాబట్టి సిబిఐ ఏ విధమైనటువంటి విచారణ ముందుకు తీసుకెళ్లకుండా అదనపు ఛార్జ్ షీట్లు ఏం ఫైల్ చేయకుండా జగన్మోహన్ రెడ్డిని రక్షించుకుంటూ వస్తా ఉంది. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నాడు. ఫైనల్ గా ఒక స్టింగ్ ఆపరేషన్ బయటపడింది. ఈశ్వర్ గారు ఒక జాతీయ మీడియా ఛానల్లో ఒక స్టింగ్ ఆపరేషన్ బయటపడింది. ఆ స్టింగ్ ఆపరేషన్ లో వన్ సెకండ్ ఈశ్వర్ గారు ఒకే ఒక సెంటెన్స్ నిన్ననే ఒక జాతీయ మీడియా ఛానల్లో ఒక స్టింగ్ ఆపరేషన్ బయటపడింది. ఆ స్టింగ్ ఆపరేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక అధికార ప్రతినిధి నిన్న జాతీయ మీడియా ఛానల్ ఒక స్టింగ్ ఆపరేషన్ బయటపెట్టింది. ఆ స్టింగ్ ఆపరేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక అధికార ప్రతినిధి మేము బీజేపీతో అనుకూలంగా పనిచేస్తా ఉన్నాం, రేపు బీజేపీ నిలబెట్టేటటువంటి కన్నా లక్ష్మీనారాయణ లాంటి అభ్యర్థులకి మేము బలహీనమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టి వారికి మా సహకారాన్ని అందిస్తా ఉన్నాం, అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలిసి పనిచేస్తా ఉన్నాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మనోజ్ కొఠారి వాళ్ళ విజయవాడ శాఖ అధికార ప్రతినిధి స్టింగ్ ఆపరేషన్ లో బహిరంగంగా దొరికిపోయాడు. దీనికంటే ఏ సాక్ష్యం కావాలి? నామరూపాలు లేకుండా హత్య రాజకీయాలు ఎలా చేయాలో మాట్లాడుకున్నటువంటి మాటల్ని నేను వినిపించమంటారా? ఈ రోజు 10 టీవీ సాక్షిగా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? బయటపడిందని మీరు చెప్పిన అంశాలు కూడా మాట్లాడారు. ఇందులో మీ ఈడీ లెటర్ ఆధారంగా చేసుకుని ఒక అనకొండను ఆడించడానికి చీపురు పుల్ల కాదు, మీకు ఒక ఇనుపరాడు కావాలి, అది దొరికింది, దాన్ని పట్టుకొని మీరు జగన్ ఆడిస్తున్నారు అనేది. మోడీ కాపలాదారన్నది దేశానికి కాదు, జగన్ వంటి అవినీతి పరులకు అని ఆరోపిస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు మా పైన ఇలాంటి నీనాపనేదలు వేయడం, మా మీద బురద చల్లడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే పాపం అదే నిజం అనుకుందాం, అదే నిజం అయితే చంద్రబాబు నాయుడు గారు మేమే కాపాడుతున్నామని కూడా ప్రచారం నడుస్తుందిగా. ఓటుకు నోటు కేసులు ఆయన అడ్డంగా దొరికిన తర్వాత మేమే రాజీ చేసాము, మా నాయకులు రాజీ చేశారు అని కూడా అన్నారుగా. మిమ్మల్ని ప్రశ్నించాను ఆ విషయం, మీరు కూడా ప్రశ్నించిన పరిస్థితిగా. అంటే అర్థం ఏంటి? మేము చంద్రబాబు నాయుడు కాపాడుతున్నామా? బ్రహ్మదేవుడు గారు చంద్రబాబు నాయుడు కాపాడుంటే చంద్రబాబును కూడా కాపాడినట్టే అనుకోవాలి, అంతే అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని బ్రహ్మదేవుడు గారు కాపాడాడని కేసీఆర్ గారు అన్నారు. ఈరోజు కేసీఆర్ కాపాడాడేమో ఆయన చెప్పాలా? బ్రహ్మదేవుడు మీరనే అనుమానం ఉంది. మేమెట్ట అవుతాం? ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన సబ్జెక్ట్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఈ రాష్ట్రం వచ్చిన పోలీసు అధికారులు దాని మీద దర్యాప్తు చేయాలా? అసలు ఛార్జ్ షీట్లో కూడా ఆయన పేరు లేకుండా చేశారు. వాళ్ళని ఏ బ్రహ్మదేవుడు కాపాడాడు? రెడ్ హ్యాండెడ్ దొరికారు కదా, ఇదన్నా ఆరోపించాడు. సదరు అధికారి రహస్య లేఖ రాశాడా, బహిరంగ లేఖ రాశాడో తెలియదు. బహిరంగ లేఖలు మాత్రమే బయటికి ఇస్తారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. ఇది కాన్ఫిడెన్షియల్ లెటర్లు బయట పెట్టరు. కాన్ఫిడెన్షియల్ లెటర్లు బయట పెట్టారంటే అర్థం ఏంటి? వాట్ ఇస్ ఇండికేషన్ అంటే ఈ లేఖ కూడా వాళ్ళు రాయించారు అనుకోవాలా. ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయి, నడుస్తూ ఉంది, ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తున్నాడు. న్యాయస్థానం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఒక్క నిమిషం ఆగండి. ఆ న్యాయస్థానం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఒక్క నిమిషం ఆగండి. న్యాయస్థానం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎదురు చూడాలా, తప్పదు. అంతకు మించిన ఇంక వేరే వ్యవస్థ లేదు మనకి. కాబట్టి న్యాయస్థానం మీద తెలుగుదేశం పార్టీ గౌరవం ఉంటే కేసులు ఎదుర్కోవాలా. వాళ్ళు అనేక కేసుల్లో దాన్ని ఏమంటారు స్టేలు తెచ్చుకొని బయట ఉన్నారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే రెడ్ హ్యాండెడ్గా ఓటు నోటు కేసులు దొరికిపోయారు. ముద్దాయి కదా, దొంగ నరవడం ఏంటి? ఇంకొకరి గురించి మాట్లాడడానికి మనకి ఏమున్నాయి రైట్స్? అక్యూజ్డ్ గా లేరులేండి, ఆ ఛార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా లేరు. ఆయన అది తప్పు కదా, మాత్రం ఉంది. అది తప్పు కదా. ఛార్జ్ షీట్ లో ఆయన పేరు ప్రస్తావన ఆయన వాయిస్తే దాని గురించి నేను మాట్లాడట్లేదు. ముద్దాయి గా అక్యూజ్డ్ గా ఉన్నారు అంటున్నారు కదా, అక్యూజ్డ్ గా అక్కడ రాజీనామాలు చేసినటువంటి నేతలున్న దేశంలో ఆయన ప్రూవ్ అయిన తర్వాత కూడా ఇంకా నీతులు మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఈశ్వర్ గారు నేనేమంటానంటే రెడ్ హ్యాండెడ్ దొరికిన దాంట్లో కూడా మీరు ఇంకా బకాయిస్తూ మాట్లాడుతున్నారంటే
అర్థం ఏముంది? కాబట్టి స్పష్టంగా మీ అవినీతిని లేకపోతే మీరు సంబంధించిన నిర్వాహకాన్ని మేము కాపాడింది నిజమైతే జగన్ కూడా కాపాడారని చెప్పి మీరు కూడా చెప్పుకోవచ్చు బయట, మాకు అభ్యంతరంలా. కాకపోతే ఇలాంటి నిరాపనిందలు మా మీద అసలు కాపాడరాదు, అది క్లారిటీ మాకు మీకు చెప్పాం కదా, మాకు సంబంధం లేదు కదా, చట్టం ఇద్దరితో సంబంధం లేదు, చట్టం తరపున తను చేసుకుపోతుండాలా, జగన్తో మాకే సంబంధం. వాడెవడో ఏది స్టింగ్ ఆపరేషన్ అంటారు, అతను ఎప్పుడు అసలు అది వైసీపీ అధికారం అనేది ఒక మండల స్థాయి నాయకుడు అతను, ఆయన మీద స్టింగ్ ఆపరేషన్ ఏంటి? ఆయనతో చెప్తారా జగన్మోహన్ రెడ్డి? ఆయనతో చెప్తారా విజయసాయి రెడ్డి? కామెడీ ఉండాలి అంటే నేను చెప్పేది, ఏదన్నా చెప్తే దానికి అసలు అంత పెద్ద నేషనల్ ఛానల్ అది నేషనల్ ఛానల్ ఒక అధికార ప్రతినిధి ఒక విజయవాడ నగరానికి ఇన్ఛార్జిని, మరి చిన్న స్థాయి అధికార ప్రతినిధి దగ్గర వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేస్తారా? అసలు అతనికి ఇంగ్లీష్ వచ్చలేదు కూడా నాకు డౌట్. ఇంకోటి ఏంటంటే అటువంటి అసలు స్టింగ్ ఆపరేషన్ అంటే పెద్ద నాయకుడు విజయసాయి రెడ్డి గారు లేకపోతే ఇంకేమైనా పెద్ద నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ దగ్గర స్టింగ్ ఆపరేషన్ టైమ్స్ నువ్వు చేస్తే అది కానీ బయటకు వస్తే దాంట్లో విశ్వసనీయత గురించి మాట్లాడుకోవచ్చు. ఇంకొకటి ఇదే ఆరోపణ గతంలో కూడా చేశారు. పక్కన పెట్టినా మీరు చెప్పండి, అదే అదే సార్ చెప్తాను. అటు కాదండి, ఆగండి మేడం, ఇదే ఆరోపణ మేడం, ఆగండి. మీ ఇదే ఆరోపణని తెలంగాణలో కూడా చేశారు. ఏది కేసీఆర్తో మాకు అవగాహనకు ఉందని. కేసీఆర్తో మాకు అవగాహన ఉంటే కిషన్ రెడ్డి ఎందుకు ఓడిపోతాడు, లక్ష్మణ్ గారు ఎందుకు ఓడిపోతారు? కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు చేయడం ప్రతిపక్ష పార్టీలకు అలవాటైపోయింది. కాబట్టి అటువంటి ఆలోచనలు మా మీద చేయొద్దు. మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉంటే ఆ గొడవలు మీరు చూసుకోండి, చట్ట ప్రకారంగా పోండి. మేమంటామంటే వీళ్ళని పక్కన పెట్టండి, మమ్మల్ని అధికారం తీసుకురావడానికి ప్రజలకు మేము అప్పీల్ చేస్తాం. వేణుగోపాలాచారి గారు, ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్య రాజకీయాల్లో విమర్శల్లో ఆరోపణల్లో మధ్యలో కేసీఆర్ పేరు టీఆర్ఎస్ పార్టీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ఒకవేళ గెలిస్తే నీ కాల్మొక్తా బాంచనని కేసీఆర్కి లొంగిపోతారని అన్నారు. నిజానికి కేసీఆర్కి లొంగిపోవాల్సినటువంటి అవసరం జగన్కి ఎందుకు ఉంది అనేది ఒకటి. రెండోది, నిన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితం ఈ ఎన్నికల తర్వాత ముగిసిపోతుంది అన్నారు. రాజేష్ గారు 2-3 విషయాలు ఇక్కడ. ఈశ్వర్ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాకు సంబంధం లేదని పదే పదే మా నాయకులు చెప్పారు. ఒకటి, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రభుత్వం ఉంటూ ఇక్కడ ఎలక్షన్లో వచ్చింది, పార్టీ ఉన్నాయని వచ్చింది అని చెప్పేసి అప్పుడు ఏమన్నారండి మాట్లాడుతూ, మియాపూర్ సభ లోపల ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితం కావాలి, అందరు జైలు కోతలని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్న మీడియా మొన్ననే ఎలక్షన్ ముందు అన్నారు, ఏ మహాకూటమి పేరు మీద అన్నారు. కనుక రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు చేయటము సహజం. ఒకటి. రెండో ఇదేంటి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి మేము అందరం అదే పార్టీలో వచ్చాం కనుక ఒక విషయం పట్టుకుంటే గ్లోబల్ ప్రచారం చేస్తారు. గ్లోబల్ ప్రచారం చేసి పదే పదే అది చేయటం ద్వారా నిజమా అనే విధంగా అది మీడియా కూడా నిజమేమో ఇన్నిసార్లు చెప్తున్నాడన్న ఆలోచన కల్పించే దాంట్లో నేర్పరి. ఓకే, రాజకీయ చాణక్యుడు అంటాం కదా, దాంట్లో నేర్పరి అనుకోండి. ఒకటి, ఇక్కడ నేను కంటెంట్స్ విషయంలో ఓల్డ్ కానీ 2017లో ఉత్తరం వచ్చింది, ఈడీ గారు సిబిఐకి రాశారు. ఇది మరి 2019 ఎలక్షన్లు. మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లెటర్ తీసుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా. మొన్నటి వరకు బీజేపీ తోటి సంసారం కలిపింది, సక్రమ సంసారం నడిపిందా అక్రమ నడిపిందా మీరే. మరి అప్పటి వరకు 11 కేసులు జగన్ మీద ఉన్నాయని చెప్పేసి మీడియాలో వచ్చింది, దానిలో A1గా ఉన్నాడు. మరి అప్పుడు ఇటువంటి లెటర్స్ ఎందుకు మీద ఒత్తిడి తీసుకురాలే బీజేపీ మీద? మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి తన ప్రత్యర్థి మీద కేసులు పెట్టవచ్చు కదా. అంటే అప్పుడు పెట్టకుండా, ఒకటి ఇది ఎలక్షన్ ప్రచారంలో భాగంగానే ఈ లెటర్ బహుశా వచ్చింది అనుకుంటాము. కనుక కాంటెంట్ ని బోల్ను కానీ మీరు ఈడీ గాని సిబిఐ గాని అవి స్వాగత సంస్థలు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నాకు తెలిసినంత వరకు మనము రొటీన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్ప కానీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరు ఇయర్ కూడా. ఒకవేళ మీరు తీసుకున్న ఉంటే కూడా మరి 17లో మీరు పొత్తు
మరి ఎలా వచ్చింది లేక? రారు, ఇది ఇట్లాంటివి ఉండదు. సిబిఐ గానీ ఈడీ గానీ ఎన్ఫోర్స్మెంట్ గానీ ఇది లోతుగా విచారణ జరపమని సిబిఐకి ఈడీ రాసినటువంటి లెటర్. ఇది రెండు సంస్థలకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకుంటారు. రాసిన లెటర్ కావాలని రెండు సంస్థలు ఆ క్యాబినెట్ సెక్రటరీ గానీ పద్మ గారు క్యాబినెట్ సెక్రటరీ గానీ సిబిఐ చీఫ్ గానీ మిలిచి మాట్లాడతారు, మాట్లాడి చేస్తారు కానీ లెటర్స్ రాయడం ఉండదు ఇన్వెస్టిగేషన్స్ మీద. ఎందుకంటే ఎక్కడ లీక్ అవుతా ఉద్దేశంతో ఇప్పుడు ఐటీ దాడుల మీద కానీ ఈడీ మీద కానీ సిబిఐ మీద కానీ మాట్లాడతారు, మీటింగ్ పెట్టుకొని మాట్లాడతారు తప్ప లెటర్స్ కరస్పాండ్ చేయరు. ఒకటి ఓకే చేసింది అనుకోండి, 2017 లెటర్ ఇప్పుడు బయట పెట్టినందుకు అంటే ఎలక్షన్ లో మీరు బీజేపీ తోటి పొత్తు లేనప్పుడు అక్కడ జగన్ పార్టీ అడ్వాన్స్ అయింది, స్పెషల్ ఇన్సెంటివ్స్ ఉన్నప్పుడు అడ్వాన్స్ అయినాక ఈయనే తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకున్నారు. అక్కడ యూటర్న్ తీసుకొని బీజేపీతో తెగదెబ్బలు చేసుకొని అప్పటి నుంచి జగన్ బీజేపీ ఒకటి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. దాంట్లో మా కేసీఆర్ పేరు, మా కేసు సంబంధం ఏంటి? మీరు తెలుగుదేశం పార్టీగా ఇక్కడ ఓటుకు నోటు కేసు లోపల మా ఎమ్మెల్సీని కొనడానికి ప్రయత్నం చేశారు. మొన్న మా పార్టీని ట్రై చేశారు. కనుక ఆటోమేటిక్ గా ఫెడరల్ ఫ్రంట్ అన్న స్ఫూర్తి లోపల తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది కనుక మాకు ప్రతి రాష్ట్రంలో మేము ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకుల దగ్గర పోయినట్టు జగన్ దగ్గర కూడా మా నాయకత్వం పోతున్నది. కానీ జగన్ అక్రమాస్తులకు సంబంధించి 11 ఎకరాలు ప్రయత్నం చేస్తున్నాము. అక్రమంగా 11 ఎకరాలు సంపాదించారు. అవి దాదాపు 550 కోట్ల రూపాయలైనటువంటి స్థలం విలువ. సో అది చేజారిపోకుండా ఉండాలంటే కేసీఆర్కి లొంగిపోవాలి. అందుకే జగన్ జుట్టు, ఇదే పదం వాడారు, జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉంది అనని. ఇప్పుడు నేను అంటున్నా అండి, ప్రచారం ఇప్పుడు అవన్నీ ఉంటే ఇంతకుముందు ఇప్పుడు ఎందుకు బయట పెట్టే అవసరం ఉన్నది? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ఉన్నది, ఇప్పుడు ఉన్నది కదా, ఆ 11 ఎకరాలు కాపాడేది ఇప్పుడు జగన్ ఇప్పుడు నిన్న మొన్న సంపాదించింది కాదు కదా. ఉంటే ఒక ల్యాండ్ ఉంటే అది ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. ఈ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ మాకు తెలుసు కదా, అందుకే రెండోసారి ప్రజలు మాకు పట్టం కట్టారు కనుక. ఇది ఒక గ్లోబల్ ప్రచారంలో ఈ రోజు మేము ఫెడరల్ ఫ్రంట్ గా జగన్ మాకు సపోర్ట్ కొరకు మేము పోతున్నాం కనుక రాబోయే రోజుల్లో ఫెడరల్ ఫ్రంట్ రావద్దు, దేశంలో కాంగ్రెస్ బీజేపీ ప్రత్యామ్నాయంగా మేము చేసిన ప్రయత్నాలు గండి కొట్ట భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఒకటి. తర్వాత కేసుల గురించి మొన్నటి వరకు పొత్తులు పెట్టుకున్నారు కదా. మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు ఇద్దరు మంత్రులు ఉన్నారు, కేబినెట్ లో భాగస్వాము. మరి మోడీకి మీరు అత్యంత సన్నిహితుడు, ఎప్పుడు మోడీ వస్తే దేశాన్ని రక్ష అని చెప్పిన వాళ్ళు, మరి ఎందుకు ఈ కేసు గురించి ఒత్తిడి చేయలేదు మీరు? ఇదంతా ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కనుక అక్కడ ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయడానికి కుట్రలో భాగంగానే తప్ప ఇది కంటెంట్స్ జోలికి పోలేము. ఇటువంటి ఇన్ఫర్మేషన్ లెటర్ ప్రకారంగా సిబిఐ ఈడీ రాసిన లెటర్స్ బహుశా తెలిసినంతవరకు రావు. కనుక దీంట్లో మాకు టీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ సంబంధం లేదు. వాళ్ళ రాజకీయ పార్టీ ప్రత్యర్థులు వాళ్ళు మాట్లాడుకోరు, కానీ మాకు సంబంధం లేదు. మాదల్లా తెలంగాణకు వచ్చి మీరు పుల్లులు పెట్టారు, తెలంగాణకు వచ్చేసి మా పార్టీ ఎమ్మెల్యేలు కొట్టడానికి ప్రయత్నం చేశారు, మా పార్టీనే భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేశారు. కనుకనే బీజేపీతో ఉన్నప్పుడు మొట్టమొదటి రోజు మీరు జ్ఞాపకం చేసుకుంటే మన ఈశ్వర్ గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, కేసీఆర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే అక్కడ కేబినెట్ లో పెట్టి 7 మండలాలు తీసుకుని తెలంగాణ రాష్ట్రం ఒక సీనియర్ పవర్ ప్రాజెక్టు కొరకు. అటువంటి పార్టీలు ఈ రోజు దేశంలో ఉన్నాయి కనుకనే ఫెడరల్ రాజ్యాంగం ప్రకారంగా ఫెడరల్ ఫ్రంట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాం. మేము కాంగ్రెస్ వాళ్ళ చేతులు అధికారం ఉంది కదా, తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద ఈ 4 ఏళ్ళు ఎందుకు కేసు పెట్టారు? హైకమాండ్ మా పార్టీకి వాళ్ళు కేసు పెట్టచ్చు, మళ్ళీ విచారణ చేయొచ్చు, మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు, చాలా చేయొచ్చు కదా. ఆయన చాలా అవినీతి చేశాడని కదా ప్రచారం నడుస్తుంది కదా. విచారణ జరగలేదు, ఇంకా లోతుగా జరుగుతుంది, మీ చేతుల్లో పోలీసులు కాదు ఇంకా ఎక్కువ అయ్యేదని గారు, మీ చేతుల్లో, నేను టీడీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నా, మీ చేతుల్లో పోలీసులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, యంత్రాంగం ఉంది కదా, మీరు ఎందుకు కేసులు పెట్టలేదు? పెట్టచ్చు కదా. అప్పుడెప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన కేసుల మీద ఆధారపడి ఎందుకు బతుకుతున్నారు మీరు? నిజంగా అంటే నేనేమంటానంటే వీళ్ళది నడుస్తుంది ఏంటంటే రెండు కలిసి వాళ్ళది పొత్తు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వైసీపీ
సంకీర్ణ ప్రభుత్వం కదా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. మరి నలుగురు మంత్రులు ఇస్తున్నారు కదా, మరి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలని నలుగురు తీసుకొని వాళ్ళు మంత్రులు చేసుకుని సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న మీరు బీజేపీ మీద మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అసలు మీకు ఏమైనా కాస్త కోస్త ఆత్మగౌరవం ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకోరు. ఏదో ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు ఉంటే ఎమ్మెల్యేలు తీసుకున్నారంటే ప్రపంచం అర్థం చేసుకుంటది. మీరు 23 ఎమ్మెల్యేలు తీసుకొని వాళ్ళని పశువుల సంతల పశువుల కొనుక్కొని మీరు విలువల గురించి మీరు ఆకర్షణ గురించి మొత్తం వస్తారు. వస్తే మొత్తం తీసుకోండి. అదే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో అదే చెప్తున్నాను, విలీనం చేసుకోండి. ఉన్న పక్షాన్ని అన్నింటినీ కలిపేస్తున్నారు. మీరు అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేసుకోండి. నిన్నగా ఢిల్లీలో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? నేను వైసీపీతో అవసరంతో కలిసి మరి ఏంటి మీ నీతి ఏంటి? మీకు అసలు నీతి పద్ధతి ఒక సంస్కారం ఇవన్నీ ఏమైనా ఉన్నాయా తెలుగుదేశం పార్టీకి? ఈ ఉండి మీరు మారుతున్నారా? మా మీద ఎందుకు ఏడుస్తారండి? మీ రాజకీయం మీరు చేసుకోండి, మా పార్టీ పని మేము చేసుకుంటాము. బీజేపీ సహకరిస్తుంది, బీజేపీ కొమ్ము కాస్తుంది. ఏంటి ఆ లాంగ్వేజ్? నిజంగా 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 కొమ్ముగాయడం ఒక్క నిమిషం, నిజంగా ఒక్క నిమిషమా, నిజంగా ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. నిజంగా కొమ్ముగాయడం నిజమైతే మేడం ఒక్క నిమిషం, నిజంగా కొమ్ముగాయడం నిజమైతే శుక్రవారం ఆయన కోర్టు పోవాల్సిన అవసరం వచ్చింది. కేసు మొత్తం రద్దు అయిపోద్ది కదా, ఒక్క స్క్వాష్ పిటిషన్ మొత్తం పోద్దిగా చేసుకోవచ్చుగా. సుప్రీంకోర్టు స్క్వాష్ పిటిషన్ అయితే మేము సహకరిస్తాంగా. మీరే అంటున్నారు కదా న్యాయ వ్యవస్థలు మేము నాశనం చేశాము, అది నాశనం చేసి అన్నారు కదా. ఆ న్యాయ వ్యవస్థ ద్వారా మేము కాపాడేవాళ్ళం కదా. ఆయన కోర్టు పోవాల్సిన అవసరం వచ్చింది. ఒక్క క్లీన్ షీట్ తీసుకోండి అయిపోద్దిగా మొత్తం. తప్పుడు ఆరోపణ సరైనది కాదని మా పట్టాభి గారు చెప్పండి. ఇప్పుడు వినండి విల్సన్ గారు, మీరు చాలా చెప్పారు, వినండి. ఇంకా ఇప్పుడు చెప్పండి బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ లో ఏం చేసిందో మనం చూసాం. అరే మొత్తం విలీనం చేసుకోమంటాం కదా మేము కూడా మిమ్మల్ని. అట్టగాదు అదే కదా వాళ్ళు చెప్పారు. మొత్తం అక్కడ మేము కాంగ్రెస్ ఉండలేమని మొత్తం విలీనం అయ్యారు. ఇక్కడ మీరు కూడా విలీనం చేసుకోండి చేత అయితే. పార్టీ విలీనం అయింది, మీరు విలీనం చేసుకోండి. ఆల్రెడీ మీరు సంపూర్ణ ప్రభుత్వమే కదా నడుస్తుంది. ఒక్క నిమిషం పట్టాభి గారు దయచేసి ఇంటరప్ట్ చేద్దానండి, నేను స్టూడియోలో లేను. చెప్పండి సార్. దయచేసి ఇంటరప్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఆ రకంగా ఈ బీజేపీకి అసలు ఎటువంటి నైతికత లేదు. అరుణాచల్ ప్రదేశ్ లో చూసాం, గోవాలో చూసాం ఏ రకంగా వీళ్ళు ఎమ్మెల్యేలు హోల్సేల్ గా కొనేసి ప్రభుత్వాలు మార్చేసారో చూసాం మనం. హోల్సేల్ చెప్తే నైతికత బీజేపీకి లేదు, అర్హత కూడా లేదు. ఇక రెండు మూడు అంశాలు ప్రస్తావనకు వచ్చిన ఈశ్వర్ గారు. నేను ఇందాక అందరూ మాట్లాడింది వింటూ ఉన్నాను. ఒకటి, వేణుగోపాలాచారి గారు మరి సీనియర్ నాయకులు, కేంద్రంలో కూడా మంత్రిగా పనిచేశారు. వారు ఆర్టీఐ యాక్ట్ లో సెక్షన్ 24(1) కనుక వారు పరిశీలిస్తే దానిలో allegations regarding corruption and human rights violations are not excluded from the purview of RTI అని చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది. ఆర్టీఐ యాక్ట్ సెక్షన్ 24(1) దాన్ని వారు దయచేసి పరిశీలించుకోవాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి మీకు అనుకూలమైనటువంటి అధికారులు ఉన్నారని మేము కంప్లైంట్ చేసిన విషయం ఇక్కడ రూఢి అయిందా లేదా? రాయించుకున్నారు. వినమ్మా నువ్వు ఎందుకమ్మా ప్రతిదానికి కాదు, మీ దానికే చెప్తున్నాను. ఈ రోజు ఈడీ సిబిఐకి రాసిన లేఖల్లో ఎక్కడ అక్కడ మీకు అనుకూలమైనటువంటి ఇద్దరు అధికారులు ఉన్నారని మేము చేసిన కంప్లైంట్ ఇక్కడ రుజువైంది అంటున్నాను నేను. సమాచారాలు అనేక రకాలుగా బయటకు వస్తాయి. ఆ రకాలుగా చెప్పాయి కదా, అధికారులు మీకు అనుకూలంగానే మీ యొక్క కుమ్మక్కలు బయటపడటానికి ఇట్లాంటి అనేకం వస్తాయి. అవునవును. ఇక్కడ అదే మీరు ఇన్ని రోజులు 2 సంవత్సరాలు చూస్తూ ఊరుకునే వాళ్ళు కాదు. 2 సంవత్సరాలు ప్రతి లైన్ కి ప్రతి మాటకి మళ్ళీ ప్రతి మాటకి జైల్లో ఉండేవాడు తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి జైల్లో ఉండేవాడు. తెలుస్తుంది కదా, ఇప్పటికే 12 కేసుల్లో ఎలాంటి జరగలేదని అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తీహార్ జైల్లో ఉండేవాడు. మీకు కళ్ళు ఆ పరిస్థితి లేదు కాబట్టి బీజేపీ పూర్తిగా
బీజేపీ పూర్తిగా మీకు సహకరిస్తుంది కాబట్టే ఈ రోజున మీ ఆటలు ఇంకా సాగుతూ ఉన్నాయి. శుక్రవారం కోర్టుకెళ్లి కాలక్షేపం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా గనక బీజేపీ సహకారం లేకపోయి ఉంటే ఈ పార్టీకి విచారణ పూర్తి జైల్లో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి పరిస్థితి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగుతూ ఉన్నాయి. ఇక రెండో అంశం, కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని సంకనెక్కించుకుని ఏ విధంగా అన్ని రకాలుగా సహకరిస్తున్నారో మనం చూసాం. అభ్యర్థుల ఖరారు మేడం మీరు ప్రతి మాటకి క్లాస్ కట్టండి ప్లీజ్. మీకు అవకాశం ఇస్తాను మేడం, నేను ఇస్తాను. మీరు ఒక నిమిషం ఈ అవినీతి కేసుల విషయంగా కూడా ఈశ్వర్ గారు ఇట్లా ప్రతిదానికి రన్నింగ్ కామెంటరీ ఇచ్చినట్టయితే దయచేసి మీరు ఒక నిమిషం ఆగాలి మేడం. మేడం మీరు ఒక నిమిషం ఆగాలి. మీరు గుర్తు చేయండి, మీకు అవకాశం ఇచ్చినప్పుడు గుర్తు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇవాళ పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా సహకరిస్తూ ఈ అవినీతి కేసుల విషయంగా కూడా ఇప్పుడు హిందూ జాస్కి మేలు చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దాదాపు 100 ఎకరాల భూమి కూడా తెలంగాణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమే. శ్యామ్ ప్రసాద్ రెడ్డికి క్విట్ ప్రోకోలో కట్టబెట్టిన భూమి కూడా తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి. ఇటువంటి భూములన్నీ అవినీతికి పాల్పడినటువంటి భూములన్నీ కూడా తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల అనేక ఉన్నాయి. ఇవన్నీ కూడా అటాచ్మెంట్కి గురి కాకుండా ఈడీ సిబిఐనేమో బీజేపీ ఆడిస్తోంది. ఇవి అటాచ్మెంట్కి గురి కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తూ అతనికి అన్ని రకాలుగా మేలు చేస్తోంది. కాబట్టి ఈ రోజున బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ మూడు కూడా కలిసి కుట్రలు చేస్తూ ఉన్నాయని మేము చెప్తా ఉన్నాం. వేణుగోపాలాచారి ఇందాక ఒక మాట అన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి గనక ఓటేస్తే బాంచన్ దొర అని కేసీఆర్ కాళ్ళ దగ్గర ఉండాలని ఏ మాట అయితే ఉన్నారో అది 100% నిజం. వేణుగోపాలాచారి గారి రియాక్షన్ మనం సామంతరాజులాగా మారిపోయాడు కేసీఆర్. తన పార్టీ అభ్యర్థులను కూడా తను నిర్ణయించుకునే పరిస్థితిలో లేడు. రైట్. వైసీపీ కాస్త కేసీఆర్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది. రైట్. వేణుగోపాలాచారి గారు ఏం చెప్తారో చూద్దాం. ఒకటి, ఈడీ కేసులు కానీ లేకపోతే సిబిఐ కేసులు కానీ జగన్ మీదకి రాకుండా తెలంగాణ ప్రభుత్వమే ఇక్కడ కాపాడుతోంది అనే ఆరోపణ చేస్తున్నారు. అందుకే జగన్ మీకు లొంగిపోయారనేది. ఇక్కడ నేను ఒక్క నిమిషం సార్ మాట్లాడే ముందు ఒక్క నిమిషం 30 సెకండ్స్. ఇప్పుడు పట్టాభి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ కాపాడాడని. అది ఆ విషయం అనేది ఒక్క నిమిషం సార్, ఆ విషయం అనేది ఎంత నిజమో కాదనేది ఆయన చెప్పుకుంటారు. కానీ అయితే కానీ 30 సెకండ్స్ కాదు 2 మినిట్స్ తీసుకోండి. కానీ ఇక్కడ ఓటుకు నోటు కేసులో కేసు పెట్టకుండా కాపాడింది కేసీఆర్ అనేది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసుగా. దానికి కూడా సమాధానం చెప్తారు వేణుగోపాలాచారి గారు సమాధానం చెప్పండి. జగన్ కాపాడుతున్నారని టీడీపీ అంటోంది, చంద్రబాబును కాపాడుతున్నారని బీజేపీ అంటోంది. బహుశా అదే చెప్తున్నాను మాకు ఎవరిని కాపాడే అవసరం లేదు. సెక్షన్ 24(1) కింద మీరు స్టడీ చేయాలి. రూల్ ఉన్నప్పటికీ కూడా అలిగేషన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ కానీ అలిగేషన్స్ ఆన్ ఇండివిజువల్ కానీ ఉన్నప్పుడు ఈ రక్షణ శాఖ, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్, ఈడీ, ఐటీ కొన్ని సెక్షన్లలో ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరిధిలో రావు. ఎందుకంటే మేము పనిచేసాం కనుక చెప్తున్నాను నేను. కొన్ని సెక్షన్లు రావు. ఈడీ గారు రాసిన లెటర్ సిబిఐకి రాసినవి కానీ ఐటీలో కొన్ని సెక్షన్స్ కానీ ఏంటంటే ఈ యాక్షన్ ప్రకారంగా 24(1) ఉన్నప్పటికీ కూడా అవి ఇవ్వద్దని చెప్పి డిఫెన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ 5 సంస్థలలో యాక్ట్ ఉంది. ఎవరు ఇప్పడానికి ఇవ్వలేదు ఒకటి. అయితే 2017లో మీకు లెటర్ వస్తే మరి 2019 రిలీజ్ చేశారు. మీకు 2017లో రాశారు. అప్పుడు బీజేపీతో పొత్తున్నారుగా మీరు, ఎందుకు వేయలే? ఒకటి. 2, మరి ఈరోజు కేసీఆర్ గారు జగన్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. ఎప్పుడు? మొన్న 2 నెలల కింద మరి మీరే పొత్తుకోరకు అడిగారు కదా, తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అని చెప్పేసి. టీఆర్ఎస్ తోటి పొత్తుకు ఎందుకు వచ్చారు మీరు? మేము వద్దంటేనే కదా కాంగ్రెస్ పార్టీ మహాకూటమి ఏర్పాటు చేశారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. దానికి సమాధానం చెప్పాలి. 3, చంద్రబాబు నాయుడు గారికి ఏం అలవాటు అంటే తను చేసిన పనులన్నీ మేం చేస్తామని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లిస్టు స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏపీ భవన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చూయించారు.
చంద్రబాబు నాయుడు గారి పేర్ల మీద కొన్ని లిస్టు తయారైందని పేపర్లో వచ్చింది, దాని కౌంటర్ లేదు ఇప్పటివరకు. కనుక అదే పద్ధతి మేం చేస్తామని చెప్పి ఒకటి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? 500 కోట్ల రూపాయలు ఇచ్చింది చెప్పి ఇంటెలిజెన్స్ అని చెప్తే కూడా ఇప్పటిదాకా కౌంటర్ ఇవ్వలే. కనుక చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇవన్నీ ఆయన వేసిండు కనుక టీఆర్ఎస్ కూడా ఇట్లా చేస్తున్న ఒక గ్లోబల్ ప్రచారం. ఇప్పుడు ఇవన్నీ మీరు తీసుకుంటే వాస్తవ సంబంధం లేదు ఒకటి. రెండోది ఇంకోటి, బినామీ పేర్ల మీద తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆస్తులు లేవా? బినామీ పేర్ల మీద తెలుగుదేశం పార్టీ అందరి నాయకులకు ఆస్తులు హైదరాబాద్ లోపల ఆస్తులు లేవా? కనుక చట్టం ఎవరి ముందన్నా ఒకటే. ఈరోజు మాకెవరిని కాపాడే అవసరం లేదు. అక్కడ కేసీఆర్ పేరు పెట్టేసుకొని ఎన్నికలు లబ్ధి పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూసి తప్ప జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యక్రమాలు టీడీపీ తప్ప మాకెవరిని మోయిన అవసరం లేదు. చట్టం తలబద్ద చేసుకుంటుంది. ఓటుకు నోటు కేసు కూడా ఏసీబీ ఎంక్వైరీ చేస్తుంది, కోర్టు కమిటీ చేస్తుంది. దాంట్లో ఎవరన్నా దోషులను తప్పకుండా శిక్ష పడుతుంది. పట్టాభి గారు ఇప్పుడు ఒక్క నిమిషం ఈశ్వర్ గారు, పట్టాభి గారికి మీ ద్వారా ఇంకొక క్వశ్చన్. ఇంత వ్యవస్థల గురించి మాట్లాడే పెద్ద మనుషులు ఒక దానికి సమాధానం చెప్పాలి. గురించి విల్సన్ గారికి వేణుగోపాలాచారి గారికి నేను రెస్పాండ్ అవ్వాలి. చెప్పండి. ఇప్పుడు మనకి మోడీ గురించి కేసీఆర్ గురించి బాగా తెలుసు. వీళ్ళు ఏ రకంగా ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవడంలో సిద్ధహస్తులో మనకు తెలుసు. నిజంగా గనక చంద్రబాబు నాయుడు గారి మీద నిరూపించగలిగినటువంటి ఆరోపణలు గనక ఉండుంటే ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారిని ముప్పతిప్పలు పెట్టుండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు మచ్చలేనటువంటి నాయకుడు కాబట్టి జాతీయ స్థాయిలో అందుకే బ్రహ్మదేవుడు కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాపాడుతుంది కేసీఆర్ గారిని చెప్తున్నా. అది ఆయనలో చెప్తున్నా. ఆయన మచ్చలేనటువంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి ఈ రోజున నరేంద్ర మోడీ గారిని జాతీయ స్థాయిలో గట్టిగా నిలదీయగలుగుతా ఉన్నారు. డబ్బులు ఇస్తున్నట్టు ఇప్పిస్తున్నట్టు ఒక లైవ్ ఏ సాక్ష్యాలు చట్టానికి కావాల్సిన సాక్ష్యాలే కదా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇవన్నీ కూడా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం వాల్పిక్ భూములు కుంభకోణం జరిగింది అన్నారు కదా. మీరు అధికారంలో ఉన్నారు కదా, ఆధారాలు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మీరు ఎందుకు విచారణ చేయలేదు అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు కుమ్మక్కయ్యారనే విచారణ సాగుతా ఉంది. ఆ విచారణ పూర్తవకుండా కాదండి. మీ చేతుల్లో అధికారం ఉంది, 4 ఏళ్ళు ప్రభుత్వం ఉంది. ఈ చేతుల్లో వ్యక్తులందరినీ ఎలక్షన్ జరిగి అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులుంటే కోర్టు పోతున్నాడు ఆయన. వరప్రసాద్ ని పంపించాడు కదండి. మీ దగ్గర ఏమైనా చావు ఉంటే కోర్టు కేసులు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ వాళ్ళని బెదిరించి వాళ్ళ చెవులు మెలేసి ఈ రోజున కేసీఆర్ ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాడు ఆంధ్రాకి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తన అభ్యర్థులను కూడా నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కేసీఆర్ డిసైడ్ చేస్తున్నాడు. వాళ్ళ మీ ఓటమి ఖరారు కావడం మీరు అనుకుంటున్నారు అన్ని మీరు చేసే పనులు మాకు చెప్పే అవసరం లేదు. అక్కడ వైఎస్ఆర్ జగన్ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ సమర్థులు, వాళ్ళ పార్టీ సమర్థులు ఉన్నారు. మేము డిసైడ్ చేసే అవసరం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పార్టీ తోటి మీరు కలిసిండ్రు, మీరు పార్టీ పెట్టలేదు. ఉన్న 13 పార్టీలు 14 పార్టీ మీరు కలిసిండ్రు. మీరు 4 సంవత్సరాలు పొత్తు పెట్టుకొని గారు మీరు మొన్న ఎన్నికల్లో 20 మాకెవరిని మోయిన అవసరం లేదు.
మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాల్చుకోలేదు. మేము అడ్డుకున్నాం. లేదంటే తెలంగాణలో మాకు సంబంధం లేదు. మీరు కావాలని పదే పదే ఆ సెంటిమెంట్ చంద్రబాబు నాయుడు గారిని గెలవాలనుకుంటున్నారు. కేసీఆర్ కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకొని ఇది ప్రజలకు అర్థం కావాలి. మాకు ఎవరిని మోయన అవసరం లేదు. మా రాష్ట్రం మాకు చంద్రబాబు నాయుడు వ్యవస్థలను అడ్డు పెట్టుకొని ఎన్ని విధానాలని భ్రష్టు పట్టిస్తాడో ఒక చిన్న టీడీపీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యానాలని నేను 10 టీవీ సాక్షిగా చూపించదలుచుకుంటున్నాను. అసలు ఈ ఎమ్మెల్యేలు ఎటువంటి వాళ్ళంటే రేప్ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు నేను 100 వీడియోలు చూపిస్తానమ్మా. నేను 100 వీడియోలు చూపిస్తాను. మనము అవినీతి భాగవతాలు మీరు ఏ రకంగా 1,00,000 కోట్లు దోచుకున్నారో నేను 100 వీడియోలు చూపిస్తాను. మీరేంటి చూపించేది? నిన్న కదా కొత్తగా ఒక వీడియో బీజేపీ నాయకులకి మీరు ఏ విధంగా అమ్ముడుపోయారో వీడియో చూసాం. బీజేపీకి ఏ విధంగా అమ్ముడుపోయారో చూసాం వీడియో. ఇంకా నువ్వేంటమ్మా చూపించేది? మీ బండారం అంతా నేను స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది. అందరూ విన్నారు. అలాగే స్టింగ్ ఆపరేషన్ కూడా విన్నారు కదా. వైసీపీ నాయకులు 2 వీడియోలు చూడాల్సి వస్తుంది. మీరు ఒక వీడియో చూపించారు. స్టింగ్ ఆపరేషన్ లో మనోజ్ కొఠారి మాట్లాడింది కూడా చూసారు. అది కూడా మాట్లాడాల్సి వస్తుంది. ప్రతిపక్ష నాయకుల్ని కాళ్ళు నరుకుదాం, చేతులు నరుకుదాం, మనం ఇష్టం వచ్చినట్టు హత్యలు చేద్దాం. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రతిపక్షం అనేది లేకుండా తుదముట్టించే ప్రయత్నం చేద్దాం భౌతికంగా అని మాట్లాడుతున్నటువంటి దొరికారు. కన్న తండ్రి లాంటి పిల్లనిచ్చిన మామనే చావు కారణమైనాడు. వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆ అనుచరులు చేసేటువంటి హత్య రాజకీయాల్ని ప్రజలు బాగా క్లారిటీ తెచ్చుకున్నారు. వెన్నుపోట్లకి కత్తిపోట్లకి తప్ప రాజకీయంగా ప్రజల ముందుకెళ్లి పాలన చూపించి ఓట్లాడుకునే దమ్ము ధైర్యం లేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి తగిన బుద్ధి కేవలం రోజుల్లో చెప్పడానికి ప్రజలు సిద్ధపడి ఉన్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి పద్మజారెడ్డి గారు. రైట్, సమయం మించిపోయింది పట్టాభి గారు. పట్టాభి గారు సమయం మించిపోయింది. థ్యాంక్ యూ పట్టాభి గారు. థ్యాంక్ యూ పట్టాభి గారు చర్చలో పాల్గొన్నందుకు. పద్మజారెడ్డి గారు, విల్సన్ గారు, వేణుగోపాలాచారి గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ న్యూస్ స్పీచ్.